హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందాం. ఇవి 1.5 కేజీ చేపలు. 1.5 కేజీ చేపలకి 150 గ్రాముల చింతపండుని నానబెట్టుకోండి. వీటికి ఒక పొడి తయారు చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అలాగే ఒక 2 ఆనియన్స్, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. తయారీ విధానం తెలుసుకుందాము. ముందు చేపలకి పసుపు, చేపల పులుసుకి ముందుగా కొంచెం ఉప్పు వేసుకుందాము. అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకుందాము. స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ముందు మొత్తం ఇవంతా మిక్స్ చేసి పెట్టుకుంటాము. ముందుగా చేపలకి ఇలా పట్టించినట్లయితే ఉప్పు, పసుపు, కారం చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కర్రీలో తర్వాత కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా ముందు బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పాటి చేపల పాత్రను పెట్టుకొని సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి, అలాగే కొంచెం మెంతులు వేసుకోండి. ముందుగా తెల్లబాయల్ని నల్లగొట్టుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలని వేసుకోండి. టమోటాలని మరీ ఎక్కువగా డ్రై చేయకండి. ఏ పులుసు కూరలోకైనా ఒక హాఫ్ బాయిల్ చేసి సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టమోటాలు మరీ మగ్గించినట్లయితే కూర అంత బాగోదు. అలా ఉడకనట్లయితే చాలా బాగుంటుంది. చేప ముక్కల్లో ఉప్పుని కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు కర్రీలో మరి కొంచెం వేసుకుందాం. చూసి వేసుకోండి ఉప్పు అయితే. చూడండి, టమోటాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా చేస్తే చేపల కూర బాగోదు. ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న చింతపండుని ఇలా వడకట్టుకున్నట్లయితే పిప్పి లేకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా సరిపడినన్ని నీళ్ళని పోసుకోవాలి. చూడండి, చింతపండు పులుసుని వేసుకున్నాం కదండి. మనము ఆల్రెడీ చేపల కూరలో కారం వేసుకున్నాం. మరి కొంచెం కారాన్ని వేసుకుందాము. చింతపండు మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కూడా ఎక్కువ పడుతుంది. పులుసు బాగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు చేపలు వేసుకుందాము. చూడండి, పులుసు ఇప్పుడు బాగా దగ్గర పడింది. ఇప్పుడు చేపలు వేసుకుందాము. పులుసులో చేప ముక్కలు వేసిన తర్వాత గంటి పట్టి కలపకుండా ఇలా క్లాత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ కట్ చేసి వేసుకుందాము. ఒక 10 నిమిషాలు కర్రీ దించేసుకుందాం. అనంగా
మామిడికాయని వేసుకున్నాము. కర్రీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాల ముందు ఈ పొడి వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.